వెల్కమ్ బ్యాక్ టు వీకే రుచులు. నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను. కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ కాకరకాయలని పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇలా పీల్ చేసినాక చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కడిగి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని వాటర్లో సాల్ట్ వేసాక కొంచెం పసుపు వేసి అందులో కాకరకాయలను వేసి కొంచెం చేదు పోయేదాకా కొంచెం పిసికి కలిపి అంతా దానిలో ఉన్న చేదునంతా పిసకాలి. గట్టిగా పిసికేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేయాలి వాటిని. అందులోనే కాకరకాయలో ఉన్న చేదంతా పోయేదాకా కొంచెం పిసికి చేసి పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి కాకరకాయలు వేసేయాలి. కాకరకాయలు వేసి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయాలి. చిన్న నుంచి పెద్ద దాకా ఈ కాకరకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కాకపోతే దీని గురించి తెలిసిన వాళ్ళు అయితే ఎంత కష్టం ఉన్నా అందరూ ఇష్టంగా తింటారు. కాకరకాయ రుచికి చేదుగా ఉండొచ్చు, కానీ దాంట్లో ఉన్న ప్రయోజనాలు చాలా ఉంటాయి. కాకరకాయ చేదు ఉందని అందరూ అవాయిడ్ చేస్తారు. కాకపోతే దీనిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. దీని గురించి తెలిస్తే ఎవరు అవాయిడ్ చేయరు. కాకరకాయ తినడానికి చేదుగా ఉండొచ్చు, కానీ దీనిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. ఇది మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల తరచూ కాకరకాయ తీసుకోవడం వల్ల హై బీపీ, రక్తపోటు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ దూరం చేసుకోవచ్చు. డయాబెటీస్ వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మధ్యలో డైట్ చేసే వాళ్ళలో డాక్టర్స్ ఎక్కువగా కాకరకాయ ప్రిఫర్ చేస్తున్నారు. ఈ మధ్యలో చాలామంది కాకరకాయను ఇష్టపడుతున్నారు. కొందరైతే జ్యూస్ కూడా తాగుతున్నారు డయాబెటీస్ వాళ్ళు. నేనైతే కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు చిన్న మిక్సీ బౌల్ తీసుకొని దీనిలో పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, కారం వేసి మిక్సీ పట్టాను. ఇది మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. కాకరకాయ మొత్తం ఫ్రై అయినాక ఈ పౌడర్ అందులో వేసి కలిపేయాలి. అంతే. కాకరకాయ ఎలా చేసినా బాగానే ఉంటుంది. ఫ్రై కానీ, పులుసు కానీ, వేపుడు కానీ ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది సాంబార్ కాంబినేషన్లో బాగుంటుంది. మనం తినాలనుకుంటే ఎలా అయినా చేసుకోవచ్చు. తినొద్దు అనుకుంటే ఎలా చేసినా తినము. చాలామంది ఇష్టపడరు. కాకపోతే దీని గురించి తెలిస్తేనైతే ఇష్టపడని వాళ్ళు అయితే ఉండరు. చిన్నపిల్లలు అయితే ఇష్టపడరు. కాకపోతే వాళ్ళకు కూడా నచ్చేటట్టు చేస్తే వాళ్ళు కూడా తింటారు. ఎందుకంటే కాకరకాయ ఇలా ఫ్రై చేసుకొని తినడం వల్ల మనకి హెల్త్కి చాలా ఉపయోగపడుతుందని అంటే మనం తినొచ్చు. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ తినొచ్చు. మా చిన్న పాప అయితే కొంచెం కష్టంగా తింటుంది. ఆమెను కొంచెం బెదిరించి అయినా తినిపిస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలకి కడుపులో నులు పురుగులను ఉంటాయి. ఈ కాకరకాయ వీక్లీ వన్స్ అన్నా తినిపిస్తే వాళ్ళకి మంచిది. అవి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీని కాంబినేషన్లో సాంబార్ కానీ ఏమైనా చేసుకొని తినొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.